వాయిస్ ఆఫ్ మంజాల్సిన స్వాగతం సుస్వాగతం. ఈరోజు దేశంలో ఎక్కడ చూసినా సరే ఒకే వ్యక్తి గురించి చర్చించుకుంటున్నారు. రచ్చబండ దగ్గర కావచ్చు, లేదా కాలేజీల్లో కావచ్చు, లేదా ఆఫీసుల్లో కావచ్చు, లేదంటే ఇంటర్నెట్లో కావచ్చు. సో ఎక్కడ చూసినా ఒక వ్యక్తి గురించి ఈ దేశం మాట్లాడుకుంటుంది. ఆ వ్యక్తి పేరే రాఘవ్ చద్దా. ఇతను ఒక ఎంపీ. సాధారణంగా ఒక ఎంపీకి ఒక దేశవ్యాప్తంగా ఫాలోవర్స్ ఉండటం కానీ, ఆయన గురించి చర్చించుకోవడం కానీ జరగదు ఎప్పుడును. ఎందుకంటే మనం ఎవరి గురించి మాట్లాడుకుంటాం సాధారణంగా నరేంద్ర మోడీ గురించో, రాహుల్ గాంధీ గురించో, చంద్రబాబు గురించో, లేదంటే జగన్ గురించో ఇలాంటి ఫేమస్ పర్సన్స్ గురించి మనం మాట్లాడుకుంటాం. అలాగే దేశంలో చాలామంది ఉన్నారు ఇలాంటి వాళ్ళు. కానీ ఒక వ్యక్తి కోసం దేశం అంతా మాట్లాడుకోవడం జరగదు. మరి అతను ఏం చేశాడు, ఆయన తల గొప్పతనం ఏంటి, ఇది మనం చూసుకున్నట్లయితే అతను రాజ్యసభలో ఎంపీగా ఉన్నాడు. ఆప్ పార్టీ తరక ఉపనేతగా కూడా ఉన్నాడు. అయితే ఆయన అడిగే ప్రశ్నలు ఎంత సూటిగా ఉన్నాయంటే నిజం చెప్పాలంటే అధికార పార్టీ గుండెల్లో గుచ్చుకున్నట్టుగా ఉందన్నమాట. ఇంకా చెప్పాలంటే గొప్ప గొప్ప విషయాలు అడగలేదు. మీరు జాగ్రత్తగా గమనించండి. ఆయన పెద్ద పెద్ద విషయాలు, అంతర్జాతీయ విషయాలు అసలు అవేం మాట్లాడటం చాలా సింపుల్ క్వశ్చన్స్ అవి. కానీ ఎవడూ జవాబు చెప్పలేని ప్రశ్నలు అవి. అంటే సగటు పౌరుడు, సగటు భారతీయుడు, ఒక వ్యక్తి, ఒక ఓటరు, ఒక పేదవాడు, ఒక మధ్యతరగతి వాడు ఏ విధంగా తను మదన పడుతుంటాడో ఆ మదనాన్ని తను ఏ విధంగా ఆలోచిస్తుంటాడో ఆ ఆలోచనల్ని ఇవన్నిటినీ కూడా పార్లమెంట్లో అతను ప్రశ్నిస్తున్నాడు. చాలా సింపుల్ థింగ్స్ చూడండి. మనం రెగ్యులర్ రీఛార్జ్ చేయించుకుంటాం, అక్కడ 28 రోజులు గొడవ అంటాడు. దాన్ని అతను పట్టుకున్నాడు. టోల్ గేట్ల గురించి పట్టుకున్నాడు. అదేవిధంగా ఆయన టోల్ ట్యాక్స్లు ఎలాగ వసూలు చేస్తాడు దాని గురించి చెప్పాడు. అంతేకాకుండా రైట్ టు రీకాల్ గురించి మాట్లాడాడు. ఆ మాట్లాడడం చాలా దమ్ము ఉండాలండి. నాకు తెలిసినంత వరకు స్వతంత్ర భారతదేశంలో ఒకసారి ఒక సర్పంచ్ అనుకుంటాను రీకాల్ తన మీద తనే వేసుకున్నాడు. అలాగే అంటే ఒక ఎమ్మెల్యే కానీ, ఒక ఎంపీ కానీ ఎవరైనా పని చేయకపోతే, అది ప్రజలకి నచ్చకపోతే మళ్ళీ ఆ ఎమ్మెల్యేనో ఎంపీనో దించేసే హక్కు ఉండాలని ఇతను వాదించాడు. మళ్ళీ ఇతను ఒక ఎంపీ అయి ఉండి. ఇంకా చెప్పాలంటే అతను మాట్లాడుతున్నంతసేపు అటు నరేంద్ర మోడీ కానీ, లేదంటే నిర్మలా సీతారామన్ కానీ వీళ్ళు మొహాలు చూసుకున్నట్లు కందగడ్డలా మారిపోతున్నాయి. ఎందుకంటే వాళ్ళు చెప్పే మాటలకి ఇతను అడిగే ప్రశ్నలకు చాలా ఇది ఉంది. చాలా సూటిగా అడుగుతున్నాడు అనమాట. ఇంతవరకు నరేంద్ర మోడీని చాలామంది హీరోలో చూస్తుండేవారు, అంటే ఐకాన్ అనుకుండేవారు అంట. ఎందుకంటే ఆయన స్టార్టింగ్లో ఆయన తాలూకా అంటే స్పీచెస్ చాలా బాగుంటాయి. ఇప్పటికే ఆయన మంచి స్పీకర్. అప్పట్లో ఆయన ఏమనేవాడంటే, ఇక్కడ భారతదేశం పేదరికలు ఎందుకు ఉందంటే ఇక్కడున్న బ్లాక్ మనీ విదేశాల్లో దాచుకుంటున్నారు కాబట్టి అదంతా పైకి తీసుకొచ్చి ప్రతి ఒక్కరి అకౌంట్లో 15 లక్షల రూపాయలు వేస్తాను. ఇలాంటివి ఎప్పుడైతే చెప్తే అంటే ఇతను కార్పొరేట్లకు వ్యతిరేకం, అవినీతి పనులకు వ్యతిరేకం, అవినీతిని అణచగొట్టేస్తాడు, అనగదొక్కేస్తాడు. ఆ డబ్బంతా కూడా పేద ప్రజలు పంచుతారు. ఇంకా చెప్పాలంటే ఒక రాబిన్ హుడ్ లాగా అనమాట. ఇటువంటి రాబిన్ హుడ్ లాంటి మనస్తత్వం ఉన్న వ్యక్తి ప్రధానమంత్రి ఎంత బాగుంటుందని ఉద్దేశంతో ఆయన మీద ఎక్కువ అట్రాక్ట్ అయ్యారు. ఆఖరి నమో అన్నారన్నమాట. అంటే నరేంద్ర మోడీని నమో అన్నారు. అంటే నమో శివ ఇలా అంటాం కదా, ఆ టైప్లో ఆ లెవెల్లో ఆయన చూసుకున్నారు. కానీ తీరా చూసి జరిగింది ఏంటంటే కొన్ని లక్షల కోట్లు కార్పొరేట్ సంస్థలు అతను ఇవ్వటం, ఇవన్నీ మనం ప్రత్యక్షం చూస్తున్నారు ప్రజలు. అందుకని ఆ 15 లక్షలు ఒక్కొక్క వ్యక్తి అకౌంట్లోకి ఇంతవరకు పడలేదు. ఆ కోట్లు ఉద్యోగాలు ఇచ్చేసిన అవేవి జరగలేదు. సరికదా మనం చూసుకున్నట్లయితే రూపాయి విలువ నానాటికి పడిపోతుంది. చరిత్రలో ఎప్పుడు లేనంత ఘోరంగా పడిపోయి ఉంది. సో ఎంతసేపు ఆ కాశ్మీర్ని చూపించే, లేదంటే టెర్రరిస్టులు చూపించి ఇలా ఓట్లు వేసుకోవడం, లేదంటే ఒక మతాన్ని ఇచ్చేసుకొని దాని ద్వారా ఓట్లు వేసుకోవడం చేశాడు. కానీ నిజమైన సమస్యల మీద ఆయన ఎప్పుడు కూడా సరిగ్గా స్పందించలేదు. నిజానికి ఒక పేదవాడికి జరిగే లాభం కూడా ఈయన ప్రభుత్వంలో జరగలేదు. అటువంటివి పట్టుకొని ఇంకా చెప్పంటే ఒక ప్రతిపక్ష నాయకుడిగా రాహుల్ గాంధీ అడగవలసిన ప్రశ్నల్ని ఈ రాఘవ్ చద్దా అడిగాడు. అది చాలా సూటిగా అడిగాడు. గొప్ప గొప్ప విషయాలన్నీ అడిగాడు ఉంటా. గొప్ప విషయాలు ఎంత చెప్తున్నాను చూడండి. అంటే మేధావులు అడిగే ప్రశ్నలు కాదు ఇవి, సగటు పౌరుడు అడిగే ప్రశ్నల్ని. అంటే ప్రతిపక్ష నాయకుడు అంటే ఏంటంటే సాధారణంగా అంటే అధికార పక్షం ఉంటుంది, ప్రతిపక్షం ఉంటుంది. మనం అందరినీ ఎన్నుకుంటాం. అందులో ఒకరు అధికారంలోకి వస్తారు, ఒకరు ప్రతిపక్షంలోకి వస్తారు. అంటే వాళ్ళు ప్రతిపక్షం ఏం చేయాలంటే వాయిస్ ఫర్ వాయిస్లెస్ అంటారనమాట. అంటే వాయిస్లెస్ ఉన్న వాళ్ళకి, అంటే మాట్లాడలేని వ్యక్తుల కోసం మాట్లాడరు అనమాట. అది ఇతను ఖచ్చితంగా 100% ఇతను కరెక్ట్గా ఇతను అడుగుతున్నాడు. అందుకే అంత పాపులర్ అయిన. ఇంకా ఇప్పుడు ఒక విధంగా ఏంటంటే భారతీయుల్లో కూడా ఒక మూమెంట్ వస్తుంది, ఎటువంటి వ్యక్తి ప్రధానమంత్రి అయితే ఎంత బాగుందని. సో అంతగా ఆయన క్రేజ్ సంపాదించుకున్నాడు. ఇంకా చూసుకుని విమానాశ్రయాల్లో టీ ధర ఎందుకు అంత ఉంటుంది, కనీసం మనం సమోసా కూడా తెలియని పరిస్థితిలోకి వచ్చేస్తున్నాం అని ప్రతిదీ ఒకటి కాదండి, ఒక ఇష్యూ కాదు. మనం రోడ్ ట్యాక్స్ కడుతున్నాం, పెట్రోల్ వేయించుకుంటే జిఎస్టీ కడుతున్నాం. మరి దాంతోపాటు ఇవన్నీ ఎందుకు, టోల్ గేట్స్ ఎందుకు అంటూ రకరకాల సమస్యల గురించి అతను ఎత్తే విధానం, ప్రశ్నలు అడిగే విధానం ఇదంతా కూడా చాలా సూటిగా ఉండి ఈరోజు దేశంలో అతను గొప్ప నాయకుడు అయ్యాడు. అంటే అందరికీ అభిమానపాత్రుడు అయ్యాడు నాయకుడు అంటే ఇక్కడ. సో అయితే ఇటువంటి వ్యక్తిని ఆపెందుకు తొలగించేస్తుంది అంటే
ఉపనాయకుడిగా ఎందుకు తొలగించేసింది, అదేవిధంగా ఆయన్ని మాట్లాడే ఛాన్స్ ఇవ్వద్దని స్పీకర్కి ఎందుకు లెటర్ రాసిందో ఎవరికి అందుబట్టం లేదు. ఎందుకంటే అతను అన్నా హజారే చేసినట్టు ఉద్యమంలో ఈ కేజ్రీవాల్తో కూడా పాల్గొన్న వ్యక్తి. అంతవరకు ఎందుకు పంజాబ్లో ఆప్ అధికారంలోకి రావడానికి మూల కారణం అతనే అంటారు. సో మరి మేధావి పరిణితి చోప్రాని పెళ్లి చేసుకున్నాడు, అది ఇష్యూ కాదు. ఒక హీరోయిన్ని పెళ్లి చేసుకున్నాడు, దానివల్ల అతను పాపులర్ అవ్వలేదు. ఒక హీరోయిన్ భర్తగా పాపులర్ అవ్వలేదు, ఒక ఎంపీగా పాపులర్ అవ్వలేదు. ఆ మాటకు వస్తే అతను ఒక ప్రజల గొంతుకు అవ్వడం వల్ల పాపులర్ అయ్యాడు. అయితే ఎంతోమంది ఎంపీలు ఉండాలి, అంతా పాపులర్ అవ్వాలి కదా. మరి ఇటువంటి పాపులారిటీ సంపాదించుకున్న ఆ వ్యక్తిని ఎందుకు తొలగించేశారంటే దానికి రకరకాల కారణాలు చెప్తున్నారు. కేజ్రీవాల్ జైల్లో ఉండేవాడు పరామర్శించలేదనో, లేదంటే అతను జైలు నుంచి వచ్చిన తర్వాత సంబరాల్లో పాల్గొనలేదు, రకరకాల కారణాలు. కానీ అది ఎప్పుడు జరిగిపోయి చాలా నెలలు అయిపోయింది కదా, ఇప్పుడు రాయడం ఏంటి అంటే నాకేమనిపిస్తుంది అంటే ఒక వ్యక్తి చుట్టూ ఒక పార్టీ ఉన్నప్పుడు, ఉదాహరణకి నరేంద్ర మోడీ చుట్టూ పార్టీ ఉంది అంటే నరేంద్ర మోడీ మెయిన్ ఇక్కడ. అప్పట్లో అలాగే ప్రాంతీయ పార్టీలో మనం చూస్తే అది ఎక్కువ గమనిస్తాం మనం. ఇప్పుడు చంద్రబాబు నాయుడు టీడీపీ పరంగా మనం చంద్రబాబు నాయుడు జ్ఞాపకం వస్తే తప్ప ఇంకొకరు జ్ఞాపకం రారు. వైసీపీ పరంగా జగన్ జ్ఞాపకం వస్తారు. సో ఇది వ్యక్తిగత పార్టీలు అనమాట. అంటే దాన్ని ఏమంటారు, ప్రాంతీయ పార్టీలన్నీ కూడా ఒక వ్యక్తి చుట్టూ తిరుగుతాయి. అదే ఆప్ అనేది కూడా ఒక ప్రాంతీయ పార్టీ, తర్వాత నేషనల్ పార్టీగా ఎదగడానికి ప్రయత్నించింది. పక్కన పెడితే కేజ్రీవాల్ని చూసి ఓటేస్తున్నారు, ఆయనతో విధానాన్ని చూసి ఓటేస్తున్నారు. సో ఎప్పుడు కూడా ఒక వ్యక్తి చుట్టూ ఒక పార్టీ తిరిగిన తర్వాత ఇంకొక వ్యక్తి కానీ పాపులర్ అవుతున్నట్లయితే ఎంత లేదనుకున్నా సరే ఈ వ్యక్తికి చిన్న ఇబ్బంది అనిపిస్తుంది. తను మించి వెళ్ళిపోతాడేమో అని భయం ఉందేమో ఆయనలో. బహుశా అందుకేనేమో అలా తొలగించారు. లేదంటే కనీసం ఇతనికి షోకాజ్ నోట్ ఇవ్వచ్చు కదా. దట్టు స్పీకర్కి రాయవలసిన అవసరం వచ్చింది. స్పీకర్కి ఇతను టైం ఇవ్వకండి అని లెటర్ రాయవలసిన అవసరం వచ్చింది. అధికారికంగా రాయడం ఎందుకు రాశారు అంటే కేజ్రీవాల్ని మించిపోయి ఇతను వస్తున్నాడు, దేశంలో ఈయన పేరు మారుమోగుతుందనే ఫీలింగ్ కేజ్రీవాల్లో కలిగిందా, అది ఏం జరిగిందో తెలియదు. కానీ ఏది ఏమైనప్పుడు కూడా ఇటువంటి రాఘవ చద్దాల్ లాంటి నాయకుడు ఉండటం, అతను ప్రతిపక్షంలో ఉన్నా ఎక్కడున్నా సరే భారతదేశానికి అవసరం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వాయిస్ ఆఫ్ మంజల్స్కి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.